ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గొప్పల కోసం అప్పులు చేస్తే తర్వాత పాలసీల్లో ఉన్న వాళ్ళని లేరు అని చెప్పాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏంటి? అలా ఎందుకు చేశారు? తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with తాగుబోతు రమేష్ టీమ్. కన్నీళ్ళకే కన్నీరొచ్చే మా ఆయన చచ్చిపోయి వారం రోజులైందమ్మా. ఈయనే మా ఆయనమ్మా. మా ఆయనకు బెలూన్ డాన్స్ చేసే అలవాటు ఉందమ్మా. శ్రీదేవి డ్రామా కంపెనీలో బెలూన్ డాన్స్ బెలూన్ వేసుకొని వెళ్ళాడమ్మా. ఆ ఎపిసోడ్ బాగా వచ్చిందని జనాలు ఎక్కడ గుర్తుపట్టరు అని వారం రోజులు బెలూన్లోనే ఉండి అవునమ్మా మనకు దిక్కు లేదే. ఏంటే నైట్ మటన్ తీసుకొస్తే 2 ముక్కలు కూడా నాకు వదిలేదు. ఏరా గారి ఒక బొక్కుంచాలని తెలియదు అమ్మకు. వారం రోజుల నుంచి ఇంట్లో పొయ్యి కూడా పెట్టలేదమ్మా. థ్యాంక్స్ బాబు. చెప్పలేదా అమ్మా? మా ఆయన పోయినప్పటి నుంచి ఇంట్లో పొయ్యి పెట్టలేదమ్మా. పార్సల్ తెచ్చుకొని తింటాను బిర్యానీ. సరే పామ్మ తిందాము, ఆకలైతాంది. ఏమయ్యా నువ్వు బతుకున్నప్పుడు ఈ చికెన్ ముక్క ఫస్ట్ నీకే పెట్టదా? ఇప్పుడు నేను తినవలసి వస్తా. సాంప్రదాయిని ఏవే నాకు కూడా ఒక ముద్దు పెట్టే. చెప్పరన్న చూస్తే దొరికిపోతాం. 2 రోజులు తినపోతే చచ్చిపోతావా? 2 రోజుల నుంచి అన్నం లేదే, కడుపత్తు నొప్పి లేస్తుంది. మైన బొమ్మ అంటే మెజర్మెంట్స్ తో సహా తీసుకొని బొమ్మని చేస్తారు. ఇప్పుడు నువ్వు తిన్న తర్వాత కడుపు పింది అనుకో, ఎవరైనా చెకింగ్ వస్తే దొరికిపోమా. 2 రోజులు తినకపోతే చచ్చిపోతావు. అమ్మా మనం లోపలికి పోయి తిందాం. అరుండు మేడం ఊరి నుండి అప్పులు చేసింది మేడం. ఇది ఆ అప్పులు తెచ్చలేక నువ్వు చచ్చిపోయినట్టు నటిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పేసి నన్ను మైరం బొమ్మ చేపించి అండలు పెట్టి మొత్తం ఇల్లు తింటున్నారు మేడం. ఛీ ఆ బతుకు. పక్కన పెట్టు. నా భార్య అండి, దాంతో మాట్లాడిన ప్రతిసారి నాకు ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుందండి. అయితే ఒక 2000 ఇవ్వండి. ఎందుకు? కొత్త వ్యక్తులతో ఎప్పుడు ఫ్రీగా మాట్లాడండి. అదేంటే ఏమండి ఇష్టమైన సినిమా ఏంటి? పెళ్ళాం ఊరెళితే. మరి నీకు? మొగుడు ఆఫీస్కి వెళ్తే. ఆ సినిమా ఇప్పుడు రాలేదు కదే. మీరు వెళ్ళాక మొదలైద్దండి. అదేంటి? ఓటీటీలో అండి. మన పక్కింట్లో ఏంటో విశేషాలు కనుక్కోవద్దా? చాలా రోజులు అయింది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు చూడాలి కదా. రండి. కిరణ్ గారు, రజనీ గారు. అమ్మా మా ఆయన పోయి వారం అయిందమ్మా. అదేంటి సగం కాదు శివం ఎక్కడ ఉంది? మా ఆయన లాగా మైన బొమ్మ తయారు చేసుకున్నాం అంతే. ఓహో మైన బొమ్మ. అక్క ఒక్కసారి తనివి తీర చూసుకొని వస్తానక్క. చూసుకో. ఏరా నువ్వు బ్రతుకున్నప్పుడు నీ వెనకపోయి ఎన్నిసార్లు తిరిగితే నన్ను ఒక్కసారి లెక్క చేసావా? సచ్చి ఏం సాధిద్దాం అనుకుంటున్నావరా దరిద్రుడా? ఛీ నువ్వు సుఖపడలేదు, నన్ను సుఖపట్టలేదు. ఏం చేస్తున్నావే? లేదండి సంతాప సభ ప్రకటిస్తున్నాను. నేను కూడా ప్రకటిస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు పోయి నాకు మంచి పని చేసావు తెలుసా? మీ ఆవిడ మీద నాకు ఎప్పటి నుంచో కన్ను ఉండేది. నువ్వు పోయి నాకు రూట్ క్లియర్. అదేంటి బొమ్మ నోరు తెరిచింది? అంటే అది మైన బొమ్మ కదా బాబు. ఇప్పుడు చూడు అయిపోద్ది అంతే. అంటే సరే నువ్వు లోపలికి వెళ్ళు. పక్కింటి చనిపోయాడండి. నేను చనిపోయినా కూడా ఇలా ఏడుస్తావా? నువ్వు పోతే నేను ఎందుకు ఏడుస్తానండి? గుండె రాయి చేసుకుని ఉంటుంది అన్నమాట. మీరేం బాధపడకండి, పక్కింటో అనుకోకండి, మీ ఆయన అనుకోండి, సరేనండి? ఎవరు కొట్టారు? అంటే ఆత్మ తిరుగుతుంది. ఆత్మ తిరుగుతుందా? ఒక్క నిమిషం. నీ ఆత్మ తిరిగినా సరే మీ ఆవిడ నాదే. జాగ్రత్త. ఎవడు పడితే వాడు వస్తుండు, టపాసులు పెంచడి పోతుడు. ఏందా ఇల్లు? ఇదంతా నా వల్ల కాదే. నేనే ఏదో ఒక పని చేసి అప్పులన్నీ తీర్చేస్తా. నేను చేసిన అప్పులు నీకు తీర్చాలంటే కిడ్నీలు అమ్ముతారు. నీకు ఓకేనా? అయితే బొమ్మే బెటర్. ఎవరు వస్తున్నట్టున్నారు, సైలెంట్ గుండు. రజనీ గారు ఎవరు? అంటే మా ఆయన అండి. ఆయన గుర్తుగా మా ఆయన బొమ్మను పెట్టుకున్నానండి.
బెలూన్ డాన్స్ చేస్తూ చనిపోయాడా? అయితే ఈ మొక్కతే ఉంటది అన్నమాట. ఇంతకీ మీ నెంబర్ చెప్పండి. నీకెందుకురా? అంటే ఏడ్చి గొంతు పోయింది కండి. మీకెందుకు అన్నాను, నెంబర్ ఎందుకండి? ఇన్వెస్టిగేషన్ చేసి మీ ఆయన ఎలా చనిపోయిండో తెలుసుకోవాలి కదా. చెప్పండి. నైట్ ఏ టైం పడుకుంటారు? నీకెందుకురా? పోలీసులు ఎందుకు వచ్చారు? చిచ్చి, ఇది అలాంటిది కాదండి. చూడ్డానికి అలా ఉంటుంది అంతే. కానిస్టేబుల్ దా. పోలీసులు ఫోన్ చేస్తే ఎత్తకు. ఏదైనా ఉంటే నేను ఉన్నానని చెప్పాను కదా, నాతో మాట్లాడు. ఏదైనా ఉంటే అంటే మా ఆయన చనిపోయి 10 రోజులు అయింది, ఆత్మ తిరుగుతుంది అంతే అండి. అంతేనా? ఆత్మ మీ ఆవిడ నాదే. ఆత్మ నోరు ముయించా, ఏదన్నా నన్ను పిలువు. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? నమస్తే అండి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకోసం ఎదురు చూస్తున్నా. డబ్బులు తెచ్చారా? అది కాదమ్మా, ఆగు. మీరు ఇచ్చిన అప్లికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడ్డది. డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడ్డది. వాటర్ తాగుతారా? ₹1 మొత్తం మీకు పైసలు వస్తాయి. అవునా? సార్ వెళ్దాం రండి. మా డబ్బులు నువ్వు లేకుంటే ఎలా రే? అది మా ఆయన బొమ్మ. మీకు మగ తోడు లేదని బాధపడకండి, నీకు నేనున్నాను. అంత లేవు. నువ్వు చావలేదా? ఏంద్ర నేను చచ్చేది? ఇక్కడే ఉంటే నిన్ను చంపుతా. నడు బయటికి. అబ్బా, పోలీసు వాళ్ళు వచ్చారు. మీరు డెత్ సర్టిఫికేట్ ఇస్తే, మీరు డబ్బులు ఇస్తే పక్కింటి వాళ్ళకు అప్పు కట్టి మా పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళి బతుకుతాం. అమ్మా ఆపుతావా నీ నాటకాలు? మీ ఆయన చనిపోయాడు మాకు తెలుసు, ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నావు? చెప్పారు. నేనే చెప్పినా, నేనే చనిపోయినా అని చెప్పేసి అబద్ధం. పైసలు సార్ ఇలా చేస్తే ఇద్దరే స్టేషన్లు వేస్తా. ఏం మనిషి రాను. మహానటి నీ ముఖం మండ. వీడు చావలేదా? ఆశలు నిరాశ చేస్తూ. అయ్యో, నేను చనిపోలేదా? మా బాధలో మేముంటే నువ్వు మా ఆయన మీద కన్ను, నువ్వు నా మీద కన్ను, అంత నీ వల్లే జరిగింది. అందుకే మేడం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. లేనిపోయిన ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తే ఇగో ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఎవ్వరు ఇలాంటి తప్పు చేయొద్దు. కృష్ణ భగవాన్ సార్, ఎలా అనిపించింది మీకు స్కిట్? వెంకీ రమేష్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కథలు చాలా ఉన్నాయి. అవును సార్, బాగా చేశారు. మంచి ఐడియా, ఆయన స్టాట్యూగా పెట్టడం బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, మనం కూడా పేపర్లో చదువుతుంటాము. చాలా బాగా అనిపించింది వెంకీ గారు. ఈ రోజు అయితే మాత్రం కిరణ్ గారు మొత్తం మార్కులు కొట్టేశారు. వెరీ నైస్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్.